కర్నూలు రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాట్ టాపిక్ గా మారింది వైసీపీ కర్నూలు అభ్యర్థి వ్యవహారం. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో మంత్రి గుమ్మనూరు జయరాం ఉన్నారు. జయరాంని కర్నూలు ఎంపీగా పోటీ చేయించాలి అనే ఆలోచనలో అధిష్టానం ఉంది. వైసీపీ భావిస్తుంది. జయరాం పార్టీని వీడితే వైసీపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు? జయరాం ఒకవేళ రాజీనామా చేస్తే జయరాం ఇప్పటికే ఆయన మూడోసారి కూడా అసెంబ్లీకే పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం జయరాంని కర్నూలు లోక్సభకు పోటీ చేయించాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో కర్నూలు వైసీపీ అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతుంది. రేసులో వాల్మీకి సామాజిక వర్గ నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. కర్నూలు మేయర్ బివై రామయ్య కూడా ఉన్నారు. చేనేత కార్మిక వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే బుట్టా రేణుకకు ఇచ్చే అవకాశం ఉంది. జయరాం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి జగన్. అయితే పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగటానికి జయరాం సుముఖంగా లేరు. ఇప్పటికే 2 సార్లు ఆయన ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి కూడా ఆలూరు నుంచి ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నారు. మూడోసారి కూడా అసెంబ్లీకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. మంత్రి జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత. కర్నూలు పార్లమెంటు పరిధిలో అధిక శాతం ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండటంతో వారిని ఆకర్షించడంలో భాగంగా ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం ప్రకటించింది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి మంత్రి జయరాం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, జయరాం లోక్సభకు పోటీ చేయడానికి ఆయన ఇంట్రెస్ట్ని చూపించట్లేదు. కానీ వైసీపీ అధిష్టానం మాత్రం జయరాంతో లోక్సభకు పోటీ చేయించాలని అనుకుంటుంది. ఒకవేళ లోక్సభకు పంపిస్తే జయరాం పార్టీని వీడడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఏంటి కర్నూలులో జరుగుతున్న పరిణామాలు ఏంటి? రోహిత్, కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రముఖంగా చూసుకుంటే ఈ అధికార పార్టీ వైసీపీలో మాత్రం కలవరం మొదలైంది. ఎప్పుడైతే లిస్టు ఇప్పటికే 4 లిస్టులు ప్రకటించిన తర్వాత కర్నూలు ఎంపీ పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జి బాధ్యతలు అక్కడి నుంచి పోటీ చేయించాలనే ఉద్దేశంతో మంత్రి గుమ్మనూరు జయరాం పేరు ఖరారు చేశారు. ఆ నేపథ్యంలో 4వ లిస్టులో ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తనకు సంబంధించినటువంటి నేను ఎంపీగా వెళ్లేటువంటి ప్రసక్తి లేదు. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు, మండల నియోజకవర్గ నాయకులు ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయం మేరకే నేను నడుచుకుంటానని ఆయన బహిరంగానే ప్రకటించారు. ఆ రకంగానే కార్యకర్తలతో ఆ సమావేశం చేసి తన అసమ్మతిని రాష్ట్ర అధిష్టానానికి తెలిసేలాగా వెల్లబుచ్చినప్పటికీ రాష్ట్ర అధిష్టానం నుంచి ఎలాంటి తనకి స్పష్టమైనటువంటి హామీ రాలేదు. ఎందుకంటే తను లోకల్ గా ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2 సార్లు అక్కడి నుంచి పోటీ చేసి మంత్రిగా కొనసాగుతున్నారు. 3వ సార్లు బరిలోకి దిగాలి. తాను స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే మాత్రం నాకున్నటువంటి క్యాడర్, అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంతా ఇంకా డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నా వర్గం కానీ లేకపోతే గుమ్మనూరు జయరానికి రాజకీయంగా మనుగడ కొనసాగించాలంటే తన వర్గాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే రాజకీయంగా శ్రేయస్కరమైనటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి భావించిన నేపథ్యంలోనే స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో స్థానికంగానే నియోజకవర్గ ఇన్ఛార్జిగా విరూపాక్షిని ప్రకటించిన తర్వాత ఇద్దరి మధ్య ఫస్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున వైరుధ్యం కొనసాగుతుంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 2 గ్రూపులు కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒకవేళ నియోజకవర్గం వీడి నేను ఎంపీగా వెళ్ళినట్టయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి విరూపాక్షి బాగా వేస్తారు. అక్కడ ఉన్నటువంటి తన వర్గానికి నష్టం జరుగుతుందని స్పష్టంగా అన్ని రకాలుగా రాజకీయంగా ఎత్తుగడలు సమీకరణలు ఆలోచించిన తర్వాతే తాను స్పష్టంగా పార్టీ వీడడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు టీడీపీతోనూ ఇటు కాంగ్రెస్ తోనూ 2 పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీలో కూడా స్థానికంగా మనకు కావాల్సినటువంటి ఆలూరు నియోజకవర్గం సీటు కేటాయించాలని పట్టుబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ క్లోజ్ అయినటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కౌహాడించి కర్నూలు డిసిసి ప్రెసిడెంట్ గా ప్రకటించాలని యోచిస్తుంది. ఎందుకంటే ఈ ప్రధానంగా కర్నూలు పార్లమెంట్ తో పాటు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో వాల్మీకి సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది. ఆ వర్గం నుంచి ఓట్లు పోలైతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పోల్ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి గతాల పూర్వవైభవం రావాలంటే గుమ్మనూరు జయరాం లాంటి నాయకుడిని దింపితే ప్రయోజనం ఉందనేటువంటిది ఆ పార్టీ లెక్కలేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపించేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానము రీసర్వే చేసింది. తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నందికొట్కూరు కానీ ఆలూరు కానీ ఎమ్మిగడూరు కానీ కోడుమూరు నియోజకవర్గాల్లో
తాను పెట్టినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా సమర్థులు కారు, లేకపోతే వీళ్ళ మీద నెగిటివ్ వేవ్స్ వస్తున్నాయి, వీళ్ళు రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవలేనటువంటి పరిస్థితులు ఉన్నారనే ప్రధానంగా ఆలూరు నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఎమ్ముడూరు నియోజకవర్గంలో ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది, అసమ్మతి కొనసాగుతున్న నేపథ్యంలోనే మార్చేటువంటి యోచన చేస్తున్నారు. రీసర్వే కూడా వైసీపీ అధిష్టానం తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో గుమ్మనూరు జయరాము వైసీపీని వీడి వేరే పార్టీకి వెళ్ళినట్టయితే ఇప్పటికే ఎంపీగా ప్రకటించినటువంటి ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలోనే వాట్ నెక్స్ట్ అనేటువంటి దాని మీద ఆలోచనలు పడింది అధిష్టానం. ఆ నేపథ్యంలోనే ఆ బలమైనటువంటి సామాజిక వర్గం ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో వాల్మీకి సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి సీటు ఇవ్వాల్సి వస్తే మాత్రం గ్రంథాలయ చైర్మన్ గా పనిచేస్తున్న వైసీపీ అధిష్టానం సర్వే జరిపి అక్కడ ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎటువంటి మార్పులు అక్కడ గెలుపుకు దోహదపడతాయని సర్వే జరిపి ఈ నిర్ణయాలు తీసుకుంటుంది. సో గుమ్మనూరు జయరాంని ఎంపీగా పంపించినట్లయితే ఆయన ఎంపీ స్థానంలో గెలవను అని గుమ్మనూరు జయరాం అనుకుంటూ ఉన్నారా? రోహిత్, ఒకటే గుమ్మనూరు జయరాం గెలువు అనేటువంటి ప్రసక్తి కాదు. తాను స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గం వదిలినట్లయితే తాను క్యాడరు లీడర్స్ అక్కడ ఉన్న తాను నమ్ముకున్నటువంటి క్యాడర్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, ఇబ్బంది పడతారనే నేపథ్యంలో తాను ఎంపీగా పోటీ చేసేందుకు ససబేర్ అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంత వేచి చూసే ధోరణి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వైసీపీ అధిష్టానం సర్వే చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ వర్గాల్లో అసమ్మతి నెలకొంది. ఈ నెలకొన్న నేపథ్యంలోనే పార్టీ గెలుపోవటంలో అంచనా వేసుకొని మరి పునరాలోచన పడింది కాబట్టి ఎమ్ముడూరులో మాత్రం స్పష్టంగా అభ్యర్థిని మార్చడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అక్కడ డిసైడ్ అయినట్లయితే ఎంపీ చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పుట్టారేణకను రంగంలో దిప్పడానికి యోచిస్తుంది. ఒకవేళ లేదు, అభ్యర్థులు మార్చేటువంటి ప్రసక్తి లేదు, ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా వాల్మీకి సామాజిక వర్గం నుంచి పార్టీ నుంచి వీడిపోతే గుమ్మనూరు జయరాం వీడిపోతే ఆ స్థానంలో వాల్మీకి సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి నేత ఇప్పటికే గ్రంథాలయ చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి సుభాష్ చంద్రబోస్ పేరు పరిశీలన ఉంది. వీటితో పాటు కర్నూలు నగర మేయర్ గా ఉన్నటువంటి బివై రామయ్య తాను కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడే. ఆ నాయకుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో డీసీసీ ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి వీరిద్దరు పేర్లు పరిశీలన ఉన్నాయి. ఒకవేళ లేదు, సమీకరణలు మానలేదు, పుట్టారేణుకను చేనేత సామాజిక వర్గం నుంచి ఎమ్మునూరు బరిలో దిప్పకపోతే మాత్రం ఇక తప్పనిసరిగా కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి చేనేత సామాజిక వర్గానికి పెద్దపీట వేసినట్లయితే గతంలో 2014లో వైసీపీ నుంచే పోటీ చేసి ఎంపీగా గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో చేనేత సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మాత్రం పుట్టారేణుక పేరు కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాల్మీకులకు ఇవ్వాలా లేకపోతే చేనేత సామాజిక వర్గాలకు ఇవ్వాలనేటువంటి అంచనా రాజకీయ లెక్కలు వేసుకుంటే వైసీపీ అధిష్టానం ఏమైనా ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాం పార్టీ మారితే మాత్రం ఎవరికి సీట్ ఇవ్వాలా వాల్మీకులకు? గుమ్మనూరు జయరాంని మళ్ళీ తాడేపల్లి పిలిపించి మాట్లాడే అవకాశం ఉందా? ఆయన అసంతృప్తితో ఉన్నారు, ఆయన లోక్సభకు ఆసక్తిగా లేరు. ఒకవేళ లోక్సభకే పోటీ చేయించాలి అంటే ఆయన పార్టీని వదిలే పరిణామాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మనం చూసాం లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆయన్ని నియోజకవర్గం మారమంటే ఆయన రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు జయరాం కూడా అలాంటి బాటలోనే ఉంటే జయరాంను పిలిచి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రోహిత్, స్పష్టమైన సంకేతాలు ఆల్రెడీ వైసీపీ ఇప్పటికే పంపించింది. తాను తప్పనిసరిగా అన్ని రాజకీయ సమీకరణలు సామాజిక ఆర్థిక బలమైనటువంటి ఈ యొక్క సమీకరణలు ఆలోచించిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఆ నిర్ణయానికి అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి జయరాం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అల్టిమేటం జారీ చేశారు. ఇస్తే నాకు లోకల్ గా ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గం నుంచి 3వసారి పోటీ చేయడానికి వైసీపీ నుంచి అవకాశం ఇవ్వండి, లేదంటే మాత్రం పార్టీ వీడడానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టమైన సంకేతాలు పంపించారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి చర్చలు జరపడానికి ఎవరు కూడా వచ్చినటువంటి సందర్భాలు అయితే కనిపించలేవు. కానీ తాజాగా మనం గత 2 రోజుల క్రితమే చూసినట్లయితే రాబిన్ శర్మ టీం టీడీపీలోకి తీసుకోవాలనేటువంటి అంశం మీద తన గెలుపోవటాల మీద ఒక సర్వే కూడా జరిపేటువంటి పరిస్థితి. ఒకవేళ 3వసారి బరిలోకి దిగి టీడీపీలోకి వచ్చినట్లయితే జయరాం గెలిచాడనేటువంటి అంచనాకు వచ్చి ఆ సర్వేలు పోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఏ పార్టీ అయినా సరే, అటు కాంగ్రెస్ అయినా ఇటు వైసీపీ అయినా అటు టీడీపీ పార్టీ అయినా ఏ పార్టీలో జాయిన్ కావాలన్నా ఆలూరు నియోజకవర్గం నుంచే తన పోటీ అని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చారు. ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ అయితే తన స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తుందో ఆ పార్టీలో పోవడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు గుమ్మనూరు జయరాం. ఈ నేపథ్యంలోనే ఆయన వేరే పార్టీలు మారినట్లయితే మాత్రం వాట్ నెక్స్ట్ అనేటువంటి దానిపైన ఆల్రెడీ వైసీపీ అధిష్టానం ఎంపీగా ఎవరిని బరిలో దించాలనేటువంటి కసరత్తు చేస్తోంది. ఆ సందర్భంలోనే అటు
వాల్మీకి సంబంధించినటువంటి సామాజిక వర్గ నాయకులు సుభాష్ చంద్రబోస్ తో పాటు బివై రామాయణ, అదేవిధంగా చేనేత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ పుట్టారే, మాజీ ఎంపీ పుట్టారేనిక పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రోహిత్, రాయుడు హుసేన్, రసవత్రంగా కర్నూలు రాజకీయాలు కనిపిస్తున్నాయి. హాట్ టాపిక్ గా మారింది అక్కడ కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయం. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ వీడితే వైసీపీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపీ లోక్సభ నుంచి పోటీ చేయించాలి అని అధిష్టానం నిర్ణయించింది. కానీ గుమ్మనూరు జయరాం మాత్రం ఈసారి కూడా ఆలూరు నుంచే పోటీ చేస్తానంటూ ఉన్నారు. గత 2 సార్లు ఆయన ఆలూరు నుంచే పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం ఆయన మంత్రిగా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం వైసీపీ భారీ మార్పులు చేస్తోంది. సిట్టింగ్లను మారుస్తుంది, ఇన్ఛార్జ్లను మారుస్తుంది, వారి నియోజకవర్గాలను కూడా మారుస్తుంది. దీంతో అసంతృప్తులు పుట్టుకొస్తూ ఉన్నారు. మొన్న నరసరావుపేటలో కూడా అదే జరిగింది. లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు నుంచి పోటీ చేయించమంటే ఆయన నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని అన్నారు. సో పార్టీకి పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు కర్నూలులో కూడా అలాంటి పరిణామమే చోటు చేసుకుంటుంది. గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి అసెంబ్లీకే వెళ్తానని గుమ్మనూరు జయరాం అంటూ ఉంటే వైసీపీ అధిష్టానం మాత్రం ఆయన్ను కర్నూలు లోక్సభకు పోటీ చేయాలి అని చెప్తూ ఉండటంతో ఆయన పార్టీని వీడటానికి కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మరి ఒకవేళ ఆలూరు విషయంలో అధిష్టానం తన మార్చుకోకపోతే ఆ ఆలూరు నుంచే పోటీ కాకుండా కేవలం కర్నూలు నుంచే పోటీ చేయాలి అని కనుక ఆదేశించినట్లయితే మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆయన పార్టీని వీడుతారా? ఒకవేళ గుమ్మనూరు పార్టీని వీడినట్లయితే వైసీపీ తదుపరి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.